హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇది ఎస్ఎల్ఎన్ డోసా ఉంది కదా, టిఫిన్స్ కూడా బాగుంటాయి. అందుకోసం ఇక్కడికి వచ్చాను. అన్నయ్యలు వచ్చారు, ఇక్కడ అన్నయ్యలు వచ్చారు. తాతది కిరణ్ కుమార్ వచ్చాడు. అన్న హాయ్ చెప్పనా. హాయ్ బ్రో, నిన్న మరగలేదు, అందుకే వచ్చినాం. మళ్ళీ వచ్చినాం తిన్నీకే. టెంపుల్కి వచ్చినాం. అంటే మేమేం పాపం చేసినాం రా, మమ్మల్ని కూడా విలువచ్చు కదరా. బయట తినడే ఫ్రెండ్స్, మాది జీవితము సగం నాకిపోయింది, ఇంకా నాక పెడుతున్నాము. యాంటిక్ పీస్, ఎక్దమ్ యాంటిక్ పీస్. ఇది నీకేం తీసుకోవాలి? ఫర్మెంటెడ్ తీసుకోవాలి. ఎవరి కోసం రా కళ్యాణ్? నా గర్ల్ ఫ్రెండ్. దానిలోనేనా కాల్స్ అన్నీ? ఇన్స్టాగ్రామ్ కూడానా? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. చెప్తా రాగి పాలు ఇవి చెప్పనా. రాగి ఉప్మా సపరేటు, పెరుగన్నం సపరేటు. పెరుగన్నం ఇది. ఇది పెరుగన్నము, ఇది రాగి ఉప్మా. ఈ పొడితోటి బాగుంటుంది, పొడిలు ఉన్నాయి కదా, దీంతో టేస్ట్ బాగుంటుంది రాగి ఉప్మా. ఇది రాగి పాలు. ఇది ఇది ఏమంటారు బా? ఏమంటారు? ఫర్మెంటెడ్ రైస్. నిన్న రాత్రిది ఇది రైస్. హెల్త్కి మంచిది ఇది, అది కూడా హెల్త్కి మంచిది. రాగి ఉప్మా అంటారు దాన్ని. ఏం చేస్తున్నారా టింకు బాయ్? ఇది శాంతినాలయ కదా, ఈ డీజిల్ పంప్ ఉంటుంది ఇక్కడ. డీజిల్ కొడితే డీజిల్ సప్లై ఇంజన్లకు అవుతుంది ట్యాంక్ నుంచి. స్టార్ట్ అవుతా ఉంటుంది దీన్ని. అది జుగాడ్ చేయాలి ఇప్పుడు, ఎక్స్పెరిమెంట్. వాన పడితే బొక్కలే పడాయిరా. దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేయాలంట, అది అవుతుందో కూడా తెలియదు. కళ్యాణ ఏంది పరిస్థితి? అద్దాలు ఏంది మాట్లాడవా? ఓ గిడ మీద చూడు, కెమెరాలు చూడు, గిడ ఎద్దిಲ್ಲ చూడు. బైక్ పైన వెళ్ళొస్తా నేను. నా బైక్ దీనిలో పోదాం రా, బెడ్ చేసుకుందాం, పోదాము. 300 పెడతారు రోడ్డు అంతా. ఆగుర్రా డోర్లు వెళ్తలేవు దీనికి. బండి ఈ 2 తీసి పడేసింది, ఎవరన్నా బండి ఎత్తుకోపోతాడని. ఈ బండినే ఎత్తుకోతారా? ఈ బండిని ఆ కలెక్షన్ ఎట్లా వెళ్ళానా పెట్టాలి ఇక అంతే. లోపడి కానీ ఎట్లా పోవాలి? డోర్లు వేస్తలేవు గారా. రే వెరీ గుడ్, గంతే వస్తుంది అది. ఇంకోసారి చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇది మా ట్రక్. మేము రాజాపూర్కి వచ్చాము ఈ ట్రక్ తీసుకోవడానికి. మాది మా ఫ్రెండ్ యాక్చువల్గా పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, దానికోసం మేము ఇంత దూరం వచ్చాము. ఇక్కడ వచ్చాక తెలిసి దాని పైపులు చాలా ఇబ్బంది. ఒక్కసారి మీరు లోపలికి రండి. పాయింట్ మేము ఎలా పోవాలో నాకు అర్థమవుతలేదు అసలు. అక్కడ బొక్క పడ్డది, అసలు కేసు కూడా దొరకడం లేదు. ఏది లేదు, బట్టలు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను, బెదురుకోకండి. ఇంకానా మీద బొక్కలు కింద బొక్కలు, బండి పోతుందారా? దొబ్బినా కూడా దొరకటం లేదురా ఇది. ఏ కిందే ఆ బాటిల్ అవన్నీ కింద. ఇప్పుడు కోల్ స్టార్ట్ చేస్తున్నాం మనం, ఒక 20 ఏళ్ళ బండిని.
యాక్చువల్లీ ఇది మా తాత వాళ్ళ ముత్తాత బండి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ 1999 కదా వెహికల్ వచ్చేసి 2009 మోడల్ ఉంటుంది. ఆ తాళం అవసరం మారా దానికి, ఆ వైర్లు కనెక్ట్ చేయ డైరెక్ట్. అమ్మా అమ్మా సినిమా అనుకుంటున్నారు ఇది. హలో పాపా కచ్చి తాళం కూడా వేరే గెలిచింది వైర్ ఇది పట్టుకో. మైనస్ ఇది వచ్చిందా? ఇది ప్లస్ ఇది ప్లస్ రైట్. ఇది డ్రైవర్కి ఉండే లక్షణాలు అంటే పట్టుకో కాదు మీరు బయటికి గుంజు. నాయనా నేనే అంటే నాకంటే ఫస్ట్ బాక్స్ అది అందుతలేదుగా. బ్యాటరీ అక్కడ చెప్పు, బ్యాటరీ తిప్పి పెట్టాలనే. ఏం లేదు మసాలా గిట్టాలా యాసిడ్ అంతా పోగిపోయింది ఆడ ఏముందిరా. ఇది అది కిందకే వైరు. అక్కడ చెప్పాలి అది. ఏం చేస్తావు, అందుతలేదుగా. దీన్నేం మాడిఫికేషన్ చేస్తావు? ఉన్న తుప్పు తప్ప ఏం లేదు ఇలా. ఎడుగు ఇక మళ్ళీ ఎడుతున్నా ఆడ ఏముంది. ఇంకా ముందర తీసుకురా పొట్టేస్తారు టెస్టరు. ఇది ఇది ఉంది ఏమంటారు ఇది, జేబులు పెట్టుకొని తిరుగుతుండగా. గదేం చేస్తావు? టెస్టర్ టెస్టర్ ఏడు ఉందనా? ఆడ ఉంటుంది చూడు స్టీరింగ్ కాడ. ఏం కష్టం వచ్చింది బాగా నీకు. రైట్ స్టార్ట్ అవుతుంది బండి. ఒత్తి పట్టుకో అట్లే. పోతున్నాడు ఇప్పుడు బండి స్టార్ట్ చేయడానికి పోతున్నాడు. అయ్యా ఎక్కి ఇక స్టార్ట్ చేయి కానీ ఎక్కువ తొలిమెట్టు. ఇక మొదలెడదామా మన యుద్ధం. హామ్ రష్ బాగుంది కదా టింక్ బా. ఒత్తి పట్టరా గట్టిగా పెట్టు. న్యూట్రల్ చేయి. నాయనా గట్టిగా ఒత్తి పంపా. ఆగ్రే తీసేసిండు. గేర్లు వేసావు పయ్య దొక్కుంటూ అవుతుంది, వాని లోపల వస్తున్నాడు. ఏడా పంపు కొడుతున్నాడు. ఏడా కొట్టు పంపు కొట్టు. తీ వైర్ తీ, ఇప్పుడు తీ, అవసరం లేదు ఇప్పుడు తీరా. వైర్ తీరా, ఇప్పుడేమో పంపు కొడుతున్నాం. పంపు కొట్టినాక ఏడుతురా స్కూటీ తాళ్ళు ఇక్కడి. ఈ స్కూటీ తాళ్ళతోటి ట్రక్ చాలు. అల్లే స్టార్ట్ చేసినా నా బండి మాత్రం సక్సెస్ఫుల్లీ బండి మూవ్ అవుతుంది. డీజిల్ కొట్టిస్తున్నాం మా ట్రక్కులో. బా ఎంత డీజిల్ బా, ఎంత డీజిల్? 1000 రూపాయలు పోతుందా? ఇంజన్ పాడైన ఇంజను. గేర్ బాక్స్ ఇంజన్ కాదు. మేము ఇక్కడికి డీజిల్ పంపించుకోనికి వచ్చినాం మన పక్కల. భారత్ పెట్రోలియం 49 యానివర్సరీ అంట. కేక్ కట్ చేయడానికి పిలుచుకోబోతున్నారు. 49 యానివర్సరీ అంట పెట్రోల్ బంక్. మాకు వచ్చినాక ఇది ఓ సర్ప్రైజ్ మాకు. 49th భారత్ పెట్రోలియం యానివర్సరీ అంట. చలో బాయ్స్ కమాన్. ఈ అద్భుతాన్ని గురించి ఏం చెప్పగలుగుతారు మీకు ఇలాంటి సర్ప్రైజ్ రావడం వల్ల? యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాంటిది మంచి అద్భుతమైన ఈవెంట్ ఇది. డ్రైవర్లందరినీ తీసుకొచ్చి ఇట్లా కేక్ కట్ చేసుడు. ఓకే నైస్.
49th యానివర్సరీ అని డ్రైవర్స్ ని వర్కర్స్ అందరిని కల్పించి ఫోటో తీసుకుంటా. మా బావ రెడీగా ఉన్నాడు, మా డ్రైవర్ రెడీగా ఉన్నాడు. కేక్ డ్రైవర్ అడుగున్నాడు, డ్రైవర్ బాబు క్లీన్ ఉన్నాడు, ఇక్కడ గాలి కొట్టాడు. బాగా కేక్ పెట్టు బా. ఫైనల్ గా మేము మా ఏడికైతే తీసుకురావాలో ఆడికి తీసుకొచ్చాము. ఇగో ఈ పైప్ లైన్ మా ఫ్రెండ్ వాళ్ళది, మా ఫ్రెండ్ తీసుకురమ్మన్నాడు ఈ ట్రక్ ని. సో అంటే ఇది ఇప్పుడే స్టార్ట్ చేసింది, స్టార్ట్అప్ బిజినెస్ ఇది. తీసుకొచ్చినాము, కొత్త ర్యాంప్ చేసాడు దాన్ని. మొత్తం ఏమో రస్ట్ పట్టింది, బట్టి ఏమీ లేదు. తీసుకొచ్చినాక ఒక 2 lakhs అట్లా ఖర్చు ఉంది. ఇంజన్ బాగుంది, కాకపోతే బండి లోపల కండిషన్ అంతా బ్యాడ్, అంతా అంటే పెట్టిన కాడ ఖరాబ్ అయిపోయింది. ఇది వానకి ఎండకి ఇంకా లేదని ఎప్పుడు పడతారు కానీ ఇంటికి పడతారు, పడే ఛాన్స్ ఉంది, చాలా ఛాన్స్ ఉంది. జాగ్రత్త, బండి ముడితే పోయేటట్టుంది, ఏం లేదు. ఆల్రెడీ దీనికి గేర్ బాక్స్ చేంజ్ చేసారు దీనికి. సో ఫైనల్గా వచ్చేసినాం సక్సెస్ఫుల్లీ, వీఆర్ సేఫ్ నౌ. ఇది ఇదే జుగాడు, ఇప్పుడు దీనికి జుగాడు ఇదే. ఒకసారి డోర్ ఓపెన్ చేసి కీస్ దేనితో పెడుతున్నావు చూపి ఒకసారి. హోండా యాక్టివా కాదు, డోర్ ఓపెన్ చేయి. హోండా యాక్టివా కీస్. అగో స్టీరింగే కదులుతుంది మొత్తం.